మన హైదరాబాద్ లా 1200 ఎకరాల విస్తీర్ణంతోని ఇంత పెద్ద నేషనల్ పార్క్ ఉందని మీలో ఎంత మందికి తెలుసు? ఈ నేషనల్ పార్క్ కి మస్తు దగ్గరలా లేక్ వ్యూ తోని ఇంకొక మస్తు గమ్మతైన పార్క్ కూడా ఉంది. మరి రెండు పార్కుల గురించి మొత్తం ముచ్చట్లయితే చెప్తా. అన్నిట్లకంటే ముందుగా ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోరి. మీరు ఎవరితో పోదాం అనుకుంటారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఈ నేషనల్ పార్క్ ని మృగవాణి నేషనల్ పార్క్ అని అయితే పిలుస్తారు. ఈ నేషనల్ పార్క్ మన గచ్చిబౌలి నుంచి జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. ఈ పార్క్ ఎంట్రీ ఫీ వచ్చేసి 40 రూపీస్ అయితే చార్జ్ చేసారు. కానీ ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అయితే అలో లేవు. వెళ్ళేటప్పుడు క్యాష్ తో వెళ్ళండి. ఈ నేషనల్ పార్క్ లా జంగల్ సఫారీ కూడా అవైలబుల్ గా ఉంది. పర్ పర్సన్ కి 70 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. 25 మినిట్స్ లా 1200 ఎకరాలు ఉన్న ఈ పార్క్ ని మొత్తం దిప్పి తీసుకొని వస్తారు. ఈ పార్క్ లా మీరు ఏ మూలకు చూసినా స్పాటెడ్ డీర్స్ అయితే కనబడతాయి. మీ పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు గిట్ట ఈ పార్క్ కు పోతే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటది, అదైతే అస్సలు మిస్ చేయకూడదు. ఇక ఆ వ్యూ పాయింట్ చూసినాక కిందికి వచ్చేసి జంగల్ సఫారీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక జంగల్ సఫారీ కంప్లీట్ చేసుకొని మన సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చేయండి. ఇక ఈ వీడియోలో మనం మాట్లాడుకునే సెకండ్ ప్లేస్ అయితే గండిపేట్ పార్క్. మనం ఉన్న ఈ నేషనల్ పార్క్ నుంచి 5.9 కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే గండిపేట్ పార్క్ అవైలబుల్ గా ఉంది. ఈ పార్క్ ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ కి 50 రూపీస్ అయితే చార్జ్ చేసారు. ఇక ఈ పార్క్ కి మీ ఫ్రెండ్స్ తోని గానీ ఫ్యామిలీ తోని గానీ ఎవరితో నచ్చినా కూడా నడుస్తుంది. ఎందుకంటే ఈ పార్క్ లకి బయట ఫుడ్ అయితే అలో చేస్తారు. ఈ పార్క్ ని 35 CR పెట్టి 2 years బ్యాక్ అయితే మంచిగా డెవలప్ చేసారు. సిటీలకు వెళ్ళి బాగా దూరం పోవద్దు, కానీ ప్రకృతికి పచ్చదనానికి దగ్గరగా ఉండాలనుకుంటే హైదరాబాద్ లో ఉండే ఈ రెండు ప్లేసెస్ అయితే మస్ట్ ట్రై ప్లేసెస్. ఇక ఇది ముచ్చట ఇయాల్టికి. నేనైతే ఈ వీకెండ్ పోయి మంచిగా జర ప్రశాంతంగా గడిపొచ్చిన. మీరు ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ఫైనల్ గా ఒక్క మాట దోస్తులు, జర ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయరు కదా. ఇటువంటి మంచి మంచి వీడియోలు ఇంకా మస్తు పట్టుకొస్తా.